ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే, నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. 35 బుల్లెట్లు 40 బుల్లెట్లు దింపారు తలలో, ర్యాపిడ్ ఫైర్ తోటి, ఆటోమేటిక్ గన్స్ తోటి. అంత దారుణంగా క్రూరంగా చంపేశారు. యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్నవాడితో చేస్తాం, కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు. 22-23లో దాదాపు 2 కోట్ల మంది వెళ్ళొచ్చారు. అది ప్రెసిడెంట్ పాలన ఉన్నంతకాలం వచ్చారు. మొన్న పాలన మారగానే అప్పటికి చాలాసార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుదరలేదు, రాజ్యాంగ పరిస్థితుల్లో. ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు, మళ్ళీ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు అందరూ.